కోతి కోడి కూకాయుద్ధం. సీన్ 1. నిద్రపోవనివ్వని కోడి. అడవికి పక్కన ఉన్న గ్రామంలో చెట్టు మీద ఒక కోతి ఉండేది. అలాగే ఆ గ్రామంలోనే కోడి పుంజు ఉండేది. ఈ ఇద్దరి మధ్య ఎప్పుడూ ఎవరు ఎక్కువ తెలివి గలవారు అన్న పోటీ. ఒక తెల్లవారుజామున అని కోడి గట్టిగా కూసింది. కోతి నిద్రలో నుండి లేచి చెవులు పట్టుకుని, అయ్యో, నిద్ర పాడు చేశావురా. మరి స్పీకర్ పెట్టుకున్నావా ఏమిటి? ఒకసారి కూస్తే సరిపోదా? నా నిద్ర పాడు చేశావురా అని గగ్గోలు పెట్టింది. దాట్స్ మై జాబ్ రా మన్కీ. నా పని ఉదయం కూయడం, నీ పని చెట్టుపై పడుకోవడం అంతే. సీన్ 2. కోతి తిప్పలు పెట్టిన ఆట. కోతి కోపం ఆపుకోలేక కోడి గూటికి దొంగచాటుగా వెళ్ళింది. అందులో గుడ్లు కనిపించాయి. అవి తినకుండా అన్నీ బెల్లం పూసి చల్లింది. ఇప్పుడు కోడి బుర్ర గందరగోళమవుతుంది అని హాస్యంగా నవ్వుకుంది. మరుసటి రోజు కోడి చూసి ఆశ్చర్యపోయింది. అయ్యో, నా గుడ్లు తేనె బొబ్బట్లా తయారయ్యాయే అని అరిచింది. గ్రామ పిల్లలు వచ్చి, కోడి నీ గుడ్లు సూపర్ రుచి ఉన్నాయి అని తింటూ మజా చేశారు. కోడి గుండెలో కోపం మండి మంటోంది. సీన్ 3. కోడి ప్రతీకారం. కోడి అనుకుంది, ఇప్పుడు ఈ కోతికి నేను గట్టి పాఠం చెబుతా. మరుసటి రోజు ఉదయం కోడి తన 50 కోడి పిల్లల ఫ్యాన్ క్లబ్ తీసుకుని వచ్చింది. అందరూ ఒకేసారి. అడవి మొత్తం దద్దరిల్లిపోయింది. కోతి చెవులు మూసుకుని పడిపోయింది. అయ్యో, లౌడ్ స్పీకర్ లాంటి సైన్యం తెచ్చావురా. సీన్ 4. కోతి కొత్త ప్లాన్. కోతి ఆలోచించింది, ఒక్కడే కోడిని కంట్రోల్ చేయలేను, ఇంకో జంతువు సహాయం కావాలి. అది దగ్గరలో ఉన్న కుక్క దగ్గరికి వెళ్ళింది. కోడి ఉదయం కూస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది, నువ్వు సహాయం చేస్తావా? కుక్క అది సరే కాని నా కుక్క బిస్కెట్ షేరు ఇవ్వాలి అని బేరమేసింది. కోతి వెంటనే అంగీకరించింది. సీన్ 5. కోడి మరియు కోతి ప్లస్ కుక్క. తర్వాతి రోజు కోడి కూసే సమయంలోనే కుక్క గట్టిగా మురిగింది. కోడి ఒక్కసారిగా భయపడి పక్కకు పారిపోయింది. కోతి చెట్టు మీద నుంచి కేరింతలు పెట్టింది. ఈసారి నా జట్టు గెలిచింది. సీన్ 6. క్లైమాక్స్ ట్విస్ట్. కోడి మెల్లగా తిరిగి వచ్చింది. కోతి, నువ్వు కుక్క సహాయం తీసుకున్నావు, నేను కూడా నా జట్టు పెంచుకుంటా. అది వెంటనే ఎద్దు తాత దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఎద్దు తాత వచ్చి, అయ్యా, కోడి మీరు తగులేస్తే మాకు వినోదం, కాని చివరికి మిత్రత్వం లేకపోతే అడవి ప్రశాంతం ఉండదు అని బుద్ధి చెప్పాడు. అతడే మొదలు పెట్టాడు. కాదు, నువ్వే మొదలు పెట్టావు. Enough. స్నేహమే ఇంపార్టెంట్, ఫైట్ కాదు. సారీ రా. ఓవర్ యాక్టెడ్. ఫర్గివ్ మీ టూ, ఫ్రెండ్. ఇలాగే స్నేహంగా ఉండండి. చిన్న స్పీకర్స్ రెడీ అవుతున్నారు. ఇప్పుడు క్రోయింగ్ కూడా సౌండ్ ప్రూఫ్ అయ్యింది. కోతి కోడి ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటూ, సరే, ఇకపై ఫన్నీ ఆటలు మాత్రమే కాని నిజమైన గొడవలు కాదు అని చేతులు కలిపారు. మోరల్: తగువులు తాత్కాలికం, కానీ స్నేహం శాశ్వతం. నవ్వులు పంచే ఆటలు చేయాలి, గుండెలు పగిలే గొడవలు కాదు. లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్లో ఉండు.